ఆ పాలసీ ప్రకారం ప్రతి ఒక్క కుటుంబం 2-3 పిల్లలు ఉండాలి. ఎందుకంటున్నానంటే లేకుంటే జనాభా తగ్గిపోతుంది. ఒకప్పుడు నేనే కుటుంబ నియంత్రణ మాట్లాడాను, ఇప్పుడు ఫ్యామిలీ మేనేజ్మెంట్ మాట్లాడుతున్నాను. ఒకప్పుడు ఎక్కువ మంది పిల్లలుంటే పోటీకి అర్హత లేదని చెప్పాను, ఇప్పుడు తక్కువ మంది పిల్లలుంటే పోటీకి అర్హత లేదని చెప్పే పరిస్థితి మళ్ళా వస్తున్నాం. ఒకప్పుడు చిన్న కుటుంబమే ముద్దన్నాం, ఇప్పుడు పెద్ద కుటుంబం గొప్ప కుటుంబం. అందుకే చెప్తున్నా, ప్రతి ఒక్క ఇంట్లో పిల్లలతో కళకళలాడాలి. మినిమం ఒక కుటుంబానికి, ఒక కపుల్కి 2 గాని 3 గాని పిల్లలుంటేనే ఈ దేశానికి రక్షణ, భవిష్యత్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలు రాబోయే 20 ఏళ్లలో ఏం జరుగుతుంది? ఒకప్పుడు హైదరాబాద్లో మీరు చూశారు, నేను ఆ రోజు చేసింది హైదరాబాద్లో, నేను ఆ రోజు ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాను. ఈరోజు హైదరాబాద్ నగరం మీరే పోయినప్పుడు చూసుంటారు, ఒక్క నిర్ణయం హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ భారతదేశంలో తెలంగాణ రాష్ట్రానికి వచ్చింది.